హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ కిచెన్. ఈరోజు నేను రొటీన్గా చేసుకునే వంటకాల కంటే కొంచెం కొత్తగా వెరైటీగా ఉన్న ఫుడ్ ఐటెం మీకు చూపించబోతున్నాను. ఏంటి అనుకుంటున్నారా? బిసిబెల్లాబాత్ అండి. చాలా టేస్టీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? దీని కొరకు ముందుగా 3:1 రేషియోలో రైస్ అండ్ పప్పు తీసుకోవాలి. 3 రైస్ అయితే 1 పప్పు వచ్చేలాగా, అంటే కందిపప్పు అండి నేను ఇక్కడ తీసుకునేది. నేను ఇక్కడ 3 హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకుంటే 1 హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. ఎంత తీసుకున్నా పర్లేదండి, ఈ రేషియో తోటి తీసుకోండి. ఫుల్ గ్లాస్ అయితే ఫుల్ గ్లాసు, ఎంత అంటే అంత మీ ఇష్టం అండి. వీటిని వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. మెత్తగా ఉడకాలండి, అందుకే ఒక గ్లాస్ ఎక్స్ట్రా, అంటే మనం రైస్ పెట్టుకునేటప్పుడు 1కి 2 వేసుకుంటాం కదా, ఇక్కడ 1కి 3 వేసుకొని మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఈ రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే కందిపప్పు త్వరగా ఉడకదు, లో ఫ్లేమ్లో అయితే మొత్తం కూడా ఈవెన్గా ఉడుకుతుంది. కుక్కర్ పెట్టిన వెంటనే చింతపండు నానబెట్టుకోవాలి. మనం రైసు పప్పు ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి చింతపండు నానబెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ ఆలు, క్యారెట్, బీన్స్, టమాటో వీటన్నిటిని కూడా కట్ చేసుకున్నాను. మీ దగ్గర వంకాయ ఉంటే మాత్రం మిస్ చేయకండి, వంకాయ కూడా కట్ చేసుకోండి. అదేవిధంగా రెడీ టు కుక్ గ్రీన్ పీస్ అండి, ఇవి ఉడకబెట్టుకోనక్కర్లేదు, వెంటనే వేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్, బీన్స్ మాత్రమే వేసుకుంటున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి కొంచెం లేట్గా ఉడుకుతాయి కాబట్టి ముందు వేసుకుంటున్నాను. ఇవి ఉడికిన తర్వాత టమాటోస్ను, గ్రీన్ పీస్, ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వంకాయ కూడా వేసుకోండి. వీటన్నిటిని వేసుకొని మగ్గించుకుంటున్నాను. ఇవి మగ్గేసరికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము, అలా అయితే టైం వేస్ట్ అవ్వదు. మసాలా కొరకు మిరియాలు, లవంగాలు, చెక్క, జీలకర్ర, ధనియాలు, సాయమినపప్పు, శనగపప్పు, మెంతులు తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా 1/2 టేబుల్ స్పూన్ అలా తీసుకున్నానండి. మెంతులు మాత్రం 1/2 టేబుల్ స్పూనే తీసుకున్నాను. వీటన్నిటినీ కూడా మాడిపోకుండా దోరగా వేగించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి మనకు ఎంత కారం కావాలంటే అంత వేసుకొని వాటిని కూడా వేగించుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి. తర్వాత పసుపు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి వేసుకోవాలి. వెజిటేబుల్స్ని మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి, మామూలుగా ఉడికితే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ మసాలా పౌడర్ అనేది చాలా తక్కువగా తీసుకోండి. నేను ఇక్కడ 4 మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ అట్లా తీసుకున్నాను. మీరు ఎంతమందికి చేస్తారో దాన్ని బట్టి తీసుకోండి, తక్కువగా తీసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేరేదాకా ఉడికించుకోవాలి. అవి ఉడికేసరికి రైస్ ఉడికిందో లేదో చూద్దామా అండి. చూడండి, రైస్ అనేది చాలా బాగా మెత్తగా ఉడికింది. దీన్ని ఇప్పుడు గట్టిగా ఉంది కదండి, అలా కాకుండా లూజ్గా నేను చూపించినట్టుగా లిక్విడ్గా అయ్యేదాకా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆయిల్ పైకి తేరిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ను వేసుకోవాలి. మరీ లూజ్గా ఉంచుకోవద్దు, మరీ గట్టిగా ఉంచుకోవద్దండి. రైస్ మీడియంగా నేను చూపించినట్టుగా ఉంచేసుకోవాలి. వీటిని బాగా కలిపేసుకోవాలి. చాలామంది దీన్ని సాంబార్ అన్నం అని అంటారండి, కానీ మాత్రం అస్సలు కానే కాదు. ఇది చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్ అండి, నాకు మాత్రం బాగా నచ్చింది. చివరగా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే వేసుకొని బాగా కలిపేసుకోండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యితోటి తాలింపు పెట్టుకుందాము. దీని కొరకు నెయ్యి వేసుకొని ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బిసిబెల్లాబాత్లో వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యితో తాలింపు పెట్టుకోవడం వల్ల బిసిబెల్లాబాత్ టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. దీన్ని అప్పడంతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నాకు మాత్రం బాగా నచ్చిందండి. కంపల్సరిగా మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.